మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే యాత్ర ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు కొనసాగనుంది. పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ యాత్రను కొనసాగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా తన తండ్రి ఏదైతే గన్నవరం నుంచి కడపకు చేరుకున్న అనంతరమే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద పూర్తిగా కూడా అభ్యర్థుల జాబితాను అక్కడ ఉంచి అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరమే ఏదైతే వేంపల్లిలో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అటు సతీష్ రెడ్డి ఏదైతే టీడీపీని వైసీపీకి వచ్చినటువంటి సతీష్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డికి గెలుపుకు దోహదపడుతున్నటువంటి నేపథ్యంలో పులివెందుల నుంచి వేంపల్లికి వస్తున్నటువంటి నేపథ్యంలో వేంపల్లిలో ఘన స్వాగతం పలికేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలైతే సిద్ధమయ్యారని మనకు చూసుకున్నట్లయితే అటు వీరపనాయనపల్లి కావచ్చు, అటు కమలాపురం నియోజకవర్గానికి, అటు జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా జగన్ ఘన స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే పొద్దుటూ అటు జమ్మలమడుగుకు సంబంధించినటువంటి మధ్యలో ఏదైతే కళ్యాణ మండపంకు సంబంధించినటువంటి విధానంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభకు సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు 1,50,000 మంది పైచిలుకుగా ఏదైతే అక్కడ చేరుకుంటున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా హాజరయ్యేందుకు కూడా ఇప్పటికే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కడప నగరము కావచ్చు, కడప జిల్లాలో కూడా తోలుచేస్తున్నటువంటి విధానం అయితే కనపడుతుంది. ఇప్పటికే సీఎం జగన్ ఏదైతే మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర చేయనున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. పూర్తిగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఇప్పటికే అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, అటు ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజయరామరావుతో పాటు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కూడా పూర్తి పటిష్టమైనటువంటి చర్యలు చెప్పారు. ఇప్పటికే బాంబు స్క్వాడ్లతో పాటు ప్రత్యేకించి రెస్క్యూ టీంతో కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించినారు. ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మొదటి సభగా ఏదైతే జగన్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఈ సభను విజయకేతనం ఎగిరించేందుకు కూడా రాచమల్లు శివప్రసాద్ అయితే పూర్తిగా కూడా ఆయన ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతాయి. మొత్తం మీద అయితే ఇప్పటికే ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పరిస్థితులు కనపడుతున్నాయి. రైట్ శ్రీకాంత్, ఒకవైపు ఏమో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఒకటే ధ్యేయంగా వెళ్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి వైసీపీని గద్దెదించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. సో మరి వీరందరినీ ఏ విధంగా ఢీకొట్టడానికి వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ మరోసారి అధికారంలోకి చేపట్టాలి, మరోసారి అధికారంలోకి రావాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ముందుకు వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరి వీరందరినీ ఏ విధంగా ఢీకొట్టే అవకాశం కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్? రైట్ సార్, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ కావచ్చు, అటు బీజేపీ, అటు జనసేనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసే విషయంలోనే వైసీపీ పార్టీ గెలుపు దోహదపడే విధంగానే బీజేపీ వ్యూహరచన రచించినట్లు కూడా ఇప్పటికే కొంతమంది నేతలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా అయితే వైసీపీ ఈ రోజు ఏదైతే కడప జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్రలో, కడప జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సభలో ఈ రోజు ఈ యొక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నల వర్షం అయితే ఈ రోజు జగన్ కురిపించబోతున్నారు. మొత్తం మీద ప్రజలు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎన్నికల్లో రానున్నటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి ధోరణితో ముందుకెళ్లాలనే ప్రశ్నల వర్షం అయితే ఈ రోజు జగన్ కురిపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఓకే, మరి దీనికి సంబంధించి చూస్తే ఒకవైపు ఏమో సిద్ధం, మరొక వైపు మేమంతా సిద్ధం. ఈ యొక్క రెండింటికి వ్యత్యాసం ఏంటి? అసలు ఇచ్చేటువంటి నవరత్నాల్లో చేంజెస్ ఏమైనా చేశారా, లేదంటే ప్రజల నాడిని తెలుసుకొని దాంతోపాటు ప్రజల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి అనేటువంటి అంశం మీద ముందుకెళ్ళేటువంటి అంశం కనిపిస్తుంది? అంటే దీనికి దానికి ఏంటి తేడా? గత ప్రభుత్వాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు చేరవేసే విషయంలో కూడా
ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గడప గడపకు తొక్కుతూ గడప గడపకు నవరత్నాల పేరుతో గానీ ప్రతి ఒక్కటి కూడా గడప చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నవరత్నాలలో ఏమైనటువంటి రీతిలో ముందుకు ప్రజలకు వెళ్ళాయనే అభిప్రాయం కోసం కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్లినటువంటి నేపథ్యంలో ఈ రోజు నవరత్నాల పేరుతో కూడా కొన్ని అంశాలను కూడా చేర్చి, అదే విధంగా కొన్ని పథకాలను కూడా చేర్చి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు చేరవేసే దిశగా అడుగులు వేసేందుకు కూడా వైసీపీ అయితే వ్యూహం అయితే రచిస్తుంది. రానున్నటువంటి రోజులలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలతో పాటు పూర్తి స్థాయిలో కూడా వారికి ఏ విధంగా దోహదపడాలనే అంశానికి కూడా ఇప్పటికే వైసీపీ వ్యూహరచన అయితే రచించినట్టు తెలుస్తున్నారు. ఓకే శ్రీకాంత్, చివరగా ఈ యొక్క మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి? వైఎస్ఆర్సీపీ తరఫున ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదం నిరూపించినటువంటి నేపథ్యంలో వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదైతే మొత్తం మీద పూర్తిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా నాడి యొక్క ప్రజా విధి విధానాల యొక్క మేము సంక్షేమ పథకాలు మీకు చెందామా లేదా, పూర్తి స్థాయిలో కూడా నవరత్నాలు మీకు చెందాయా లేదా అనే అభిప్రాయాలు అయితే ఇప్పటికీ ఎమ్మెల్యేలు కావచ్చు అటు ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల మమేకం అయితే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో మనమే గెలవాలి, మనమే నిలవాలి అనే నినాదంతో అయితే వైసీపీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ కావచ్చు అటు బీజేపీ జనసేనకు కూడా ఏ విధమైనటువంటి చెక్కు పెట్టబోతున్నారు, పూర్తిగా కూడా వైసీపీకి ఏ విధమైనటువంటి ధోరణిలో రాబోతున్నాయి ఎన్నికలు అనేది పూర్తిగా వేచి ఉండాల్సిన అవకాశం అయితే ఉంది. అరవింద్, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.